సరే అయితే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? ఓకే. రైస్, ఫ్రూట్స్, ఓకే, బిర్యానీ, ఇలాచి, చెక్క మొగ్గ, ఓకే, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, కాజు, సాల్ట్, ఘీ. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ముందుగా ప్యాన్ పెట్టి ఘీ వేసుకోవాలి. ఘీ కొంచెం హీట్ అయినాక కాజు, కాజు అంతా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై. సో ఈ రెసిపీ మీ స్పెషాలిటీనా, ఎవరి దగ్గర నేర్చుకున్నారా? లేదండి, మేమే చేస్తాం. మీరే నేర్చుకున్నారా? మీరే అంతా క్రియేట్ చేశారనమాట. ఎవరి కోసం? మా హస్బెండ్ కోసమే. ఓ, హస్బెండ్ కోసమే. సిగ్గుపడుతున్నారండి హస్బెండ్ కోసమే. అయ్యో అయ్యో, బిర్యానీ ఎక్కువ వేస్తున్నాను. ఓకే, ఇలాచీ వేస్తున్నాను, 2 ఇలాచీస్ వేస్తున్నాను. ఓకే, మొగ్గ, చెక్క వేస్తున్నాను, దాల్చిన చెక్క వేస్తున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఓకే, సో ఇంకేంటండి, మీరు కిట్టి పార్టీస్, మంచిగా డివోషనల్గా గుడ్లకి వెళ్ళటం, వంటలు చేసుకోవడం అంతా ఓకే. మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ వినడము. వినటం, పాడటం లేదు. మీరు కిట్టి పార్టీస్ అవి చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? నాకు తెలుసుకోవాలని ఉంది. మేబీ నాకు ఇంకా కిట్టి పార్టీస్కి వెళ్ళే అంత ఏజ్ రాలేదు. సో ఏం చేస్తారు అక్కడ? అందరం గేమ్స్, మళ్ళీ మనీ ఎలా సేవ్ చేసుకోవాలి. ఓకే, అక్కడ కూడా ఫ్యామిలీ గురించి. అంటే ఇప్పుడు చిట్టి లాగా అనమాట. చిట్టి లాగా 1000 కానీ 2000 కానీ అలా చిట్టి వేసుకుంటాం అనమాట. ఓకే, చిట్టి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి, దీంట్లోకి కొంచెం నిమ్మరసం వేస్తాం. కర్డ్ లోనే నిమ్మరసం వేస్తామా? విరిగిపోతుంది అంటే సంథింగ్ అదేం అవ్వదా? ఏం కాదు, చాలా టేస్టీగా వస్తుంది. కర్డ్ లో వేసుకుంటే దీంట్లో పులుపు ఉంటుంది కదా, కర్డ్ లో పులుపుకి ఇది రెండు సెట్ అయిపోతుంది. ఓకే, రైస్ వేసుకోవాలి. దీంట్లో బాగా కలుపుకొని కొంచెం ద్రాక్ష కూడా అన్నమాట, ఎండు ద్రాక్ష. ఓకే, ఇది స్పైస్ వస్తుందా, స్వీట్ వస్తుందా? నాకు రెండు మిక్స్ చేస్తున్నారు. అంటే అట్లా స్వీట్గా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు కానీ ఎవరే కానీ ఫ్రూట్స్ తినని వాళ్ళు ఉంటారు కదండి, అలా తినని వాళ్ళంతా ఇలా ఫ్రూట్స్ లో అన్ని వేసి మనం కలిపించామంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, పిల్లలు నీట్ గా చక్కగా తినేస్తారు. మామ్స్ మ్యాజిక్ అది, తెలియకుండా తినిపించేయడం. మా సార్ ఏం ఫ్రూట్స్ అలాంటివన్నీ ఏం తినరు. సో నేను ఇలా అన్ని. ఏమన్నారు ఇప్పుడు? మా సార్ అన్న. మీ సార్ అన్నారు. మీ బాబునా? మా హస్బెండ్. మీ హస్బెండ్ నా? ఓకే, సార్ అని పిలుస్తారా ముద్దుగా మీరు? అలాగా ఎక్కువ సామి అని పిలుస్తారు. సామి, బాగుందండి. పుష్ప రాకముందా, పుష్ప వచ్చాక? అయ్యో, ఫస్ట్ నుంచి. పుష్ప అంటే ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, మీరు ఫస్ట్ నుంచి. ఓకే, దీంట్లో యాపిల్, దానిమ్మ, సామి గుర్తొచ్చినట్టున్నారు, ఇది మర్చిపోయారు. గ్రేప్స్, మరి తర్వాత దానిమ్మ పండు అన్ని వేసాను. ఈ ఫ్రూట్స్ అన్ని వేసి కలపాలి. ఇవన్నీ ఏం చేశారు? అది కొంచెం దీంట్లో కర్డ్ వేసి ఫస్ట్ నెయ్యి వేసి బాగా కలిపి ఒక 1 అవర్ పెట్టాలి. తర్వాత కర్డ్ వేయాలి. కర్డ్ నిమ్మరసం వేసి అన్ని కలిపి పెడతాము. కలిపి పెట్టాక మళ్ళీ తర్వాత ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న కర్డ్ నిమ్మరసం ఉంది కదా, అది లాస్ట్ కొంచెం. ఓకే, మీ సామి ఫ్రూట్స్ తినరని చెప్పి ఇలా చేస్తారు అన్నమాట. ఇంకా బాబు కూడా తింటారు కదండి, ఇద్దరు తింటారు వాళ్ళు. మనము
మామూలుగా బిర్యానీలోకి పెరుగు పచ్చడి అలా చేస్తాం కదా, దీనిలోకి ఇంకేం అవసరం లేదు. అవును, ఇలాగే ఇందులోనే డైరెక్ట్ గా వేస్తున్నాం అన్ని కదా వేసేస్తాం కదా, ఇంకా డైరెక్ట్ మనం ఇలాగే తినేసేయచ్చు. ఓకే. సో మీ హస్బెండ్ కి బాగా ఇష్టమైన రెసిపీ అది. చాలా ఇంట్రెస్ట్ గా తింటారు. చాలా ఇంట్రెస్ట్గా. మీరు అలాగా పట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టి ఒక మాట మీరు మీ పిలుపు పిలిస్తే నచ్చకపోయినా బాగోకపోయినా ఆ పిలుపుకి కరిగిపోయి తినేస్తారనమాట. దీంట్లో ఆల్రెడీ నేను కర్డ్లో సాల్ట్ వేసాను అనమాట, అందుకే సాల్ట్ ఉంటుంది దీంట్లో. మేబీ మళ్ళీ కొంచెం లైట్గా వేస్తాను. ఓకే. కొంచెం లైట్గా. ఆల్రెడీ ఫ్రూట్స్ కర్డ్ అన్నీ ఉంటాయి కదా దీంట్లో, ఇంకా మనకు అవసరం లేదన్నమాట సాల్ట్. ఓకే. మేబీ కొంచెం వేస్తాను. అయిపోయిందా? ఓకే, చాలా ఈజీ. ఓకే, డిష్ అవుట్ చేసుకుందామా అయితే? ఓకే. హెమ్మీ ఫ్రూట్ పలావ్. ఫ్రూట్ పలావ్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రూట్ పలావ్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఫ్రూట్ పలావ్ కావలసిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, మల్టీ ఫ్రూట్ ముక్కలు, పెరుగు, కారం, బిర్యానీ దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు దినుసులు, నిమ్మకాయ, కిస్మిస్. ఫ్రూట్ పలావ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, కిస్మిస్, ఉడికించిన బాస్మతి బియ్యం, నేతితో కలుపుకున్న పండ్ల ముక్కలు, నిమ్మరసం పిండుకున్న పెరుగు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకొని చౌట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫ్రూట్ పలావ్ రెడీ.